సీరియస్ మ్యాటర్. జాతిని ఉద్దేశించి నాగులు గారు మాట్లాడుతున్నారు, వినండి. ఇవాళ నాకు పెద్ద అండగా వచ్చారు. సో ఇప్పుడు టీడీపీ జనసేన నాయకులు ఇప్పటికైనా మీ పార్టీ మీ కూటమిలో భాగస్వామ్య పక్షం పెద్దలు సోమవీర్రాజు అయినా క్లారిటీ ఇచ్చారు కదా నేను వైసీపీ కాదని. ఇక ఆ ట్రోలింగ్ ఆపండి. ఆ వైసీపీ కండువా కప్పినది ఆపేసి నాకు ఎర్ర జెండా నాకు ఎర్ర కండువా వేసి నాకు పెట్టండి, నేను అభ్యంతరం చెప్పను. నేను ఐ నెవర్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు బలహీనపడచ్చు, తప్పులు చేయొచ్చు. కానీ దేశంలో రాజకీయాల్లో త్యాగం నేర్పింది కమ్యూనిస్టులు కదా, కాదని ఎవరైనా అడగలరా? దేశంలో నిరాడంబరత్వానికి మీకు నిదర్శనం కదా మాణిక్ సర్కార్ లాంటి నాయకులు, మీకు నుపేన్ చక్రవర్తి లాంటి నాయకులు. వీళ్ళందరూ జీవితంలో 5 రూపాయలు కూడా సంపాదించకుండా త్యాగాలు చేశారు కదా, కాదని ఎవరైనా అడగలరా కమ్యూనిస్ట్ నాయకులు? పుచ్చలపల్లి సుందరయ్య గారికి నేనే కాలు మొక్కానన్నాడు సోమవీర్రాజు. ఎందుకు మొక్కుతాడు? కన్నడ కట్టిన ఆర్ఎస్ఎస్ వాది కమ్యూనిస్ట్ అగ్రనేత కాళ్ళు ఎందుకు మొక్కుతారు? ఆయనకున్న గొప్పతనమే కదా. అందువల్ల కమ్యూనిస్ట్ అంటే నేనేం బాధపడాల్సింది ఏమీ లేదు, సంతోషపడతాను. అఫ్కోర్స్ కమ్యూనిస్టులతో కూడా నేను డిఫరెంట్ అంశాలు ఉండొచ్చు, బట్ ఐ డోంట్ ఫీల్. ఎందుకంటే ఈ దేశంలో భూ సమస్య, ఆకలి, అసమానతలు, పేదరికము, నిరుద్యోగము, కష్టజీవుల శ్రమకు విలువ, ఇలాంటి పెట్టుబడి చేసే దుర్మార్గం, వీటిని రాజకీయంలో క్రోనిక్ క్యాపిటల్ లాంటి అంశాలు ఇవాళ చర్చకున్నాయంటే అది కమ్యూనిస్టుల చలవే, కాదని ఎవరైనా అనగలరా? సో మీకు భగత్ సింగ్ సహచరులు అజయ్ ఘోష్, శివవర్మ, సుభాష్ చంద్రబోస్ సహచరిని మీకు కెప్టెన్ లక్ష్మీ సైగల్ లాంటి మహనీయులు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. సో అందువల్ల ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. సోమవీర్రాజు గారికి నిజంగా ధన్యవాదాలు, నేను కమ్యూనిస్ట్ అన్నందుకు.